Hello everyone. So welcome to your favorite channel PW Telugu and Ekalavya batch. So మనం 12th class last chapter కి వచ్చేసాం. So that is communication system. Modern physics లో last chapter and complete 12th class లో కూడా last chapter. సో మనకు రీసెంట్గా ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి టక్క లైక్ జేఈ మెయిన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్ 2 డేట్స్ వచ్చేసాయి. అండ్ ఐపీఈ తెలంగాణలో ఐపీఈ ఎగ్జామ్ డేట్స్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసాయి, ప్రాక్టికల్స్ డేట్స్ వచ్చేసాయి, నీట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. సో మనకున్న ఈ తక్కువ టైం పీరియడ్ని మనకు కంప్లీట్గా ఫిజిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 1 or 2 వీక్స్లో కంప్లీట్ అవుతున్నాయి కదా. సో మ్యాథ్స్ అయినా కెమిస్ట్రీ అయినా అండ్ ఫిజిక్స్ ఆల్రెడీ ఈ రోజుతో అయిపోతుంది. అండ్ దెన్ సో నీట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే జువాలజీ బాటనీ ఆల్రెడీ అయిపోయాయి, అవునా. సో మనకున్న ఈ తక్కువ టైం పీరియడ్ని ఎస్పెషల్గా ఎవరైతే స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ రాయబోతున్నారో, సో ఇట్స్ గోయింగ్ టు బి ఆన్ 24th January నుంచి కదా స్టార్ట్. సో ఈరోజు 26th December కదా. సో 26th December టు సో అప్రాక్సిమేట్లీ 24th January అంటే కొంతమందికి 24 ఉంటుంది, కొంతమందికి 25, కొంతమందికి 27 అలా ఉన్నాయి కాబట్టి సో అప్రాక్సిమేట్గా ఒక 1 month టైం ఉంటుంది మనకి, అవునా. సో ఈ 1 month టైంని సో మీరు ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకుంటారు, సో ఎంత ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిందే చెప్తాను మీకు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్ 30 days ఉంది, సో నేను కంప్లీట్ చేయాల్సిన చాప్టర్స్ ఫస్ట్ ఇయర్లో ఒక 10 ఉన్నాయి ఫిజిక్స్లో, సెకండ్ ఇయర్లో ఇంకో 10 ఉన్నాయి ఫిజిక్స్లో, మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్లో ఒక 10, సెకండ్ ఇయర్లో ఇంకో 10 ఉన్నాయి. సో ఇట్లా కెమిస్ట్రీలో ఉన్నాయి. సో ఇట్లా అన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓహో ఇన్ని చాప్టర్స్ చేయాలా నేను అని ఏం చేస్తారంటే ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తారు. సో ఒక చాప్టర్ స్టార్ట్ చేసి అది కంప్లీట్ అవ్వకుండానే సగం చేస్తారు, ఇంకో చాప్టర్కి వెళ్ళిపోతారు. సో ఇంకో చాప్టర్ సగం చేస్తారు, అది మొత్తం కంప్లీట్ కాకుండా ఇంకో చాప్టర్కి వెళ్ళిపోతారు. సో దట్స్ అ బ్లెండర్ యూ ఆర్ డూయింగ్, ఓకేనా. సో దాన్ని అవాయిడ్ చేయండి. ఈ తక్కువ టైం మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అని అంటే సో ఏం చేయాలంటే మీరు ఒక చాప్టర్ స్టార్ట్ చేశారు అని అంటే ఆ చాప్టర్ని కంప్లీట్ చేయండి, ఓకేనా. సో మీరు టాపిక్ చూజ్ చేసుకోవడం కూడా ఇప్పుడు ఈ టైంలో టాపిక్ చూజ్ చేసుకోవడం ఎలా ఉండాలంటే ఆ టాపిక్ హై వెయిటేజ్ అయి ఉండాలి అండ్ క్వశ్చన్స్ ఈజీగా వస్తూ ఉండాలి, ఓకేనా. సో నేను నిన్ననే ఒక వీడియో రిలీజ్ చేశాను. సో ఫిజిక్స్లో ఓన్లీ 5 topics నుంచి 50+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్నది, అవునా. సో మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, సో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఫ్రమ్ క్లాస్ 11th, సో అండ్ ఆప్టిక్స్. సో ఈ చాప్టర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే సో ప్రాపర్గా కంప్లీట్గా చాప్టర్ మొత్తం క్లాస్ విని అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి డిపిపి చేస్తే మీకు కంపల్సరీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఈ 5 topicsని మీరు హై ప్రియారిటీగా, మీ సిలబస్ ఇంకా ఏం అవ్వలేదు సార్, నేను అసలు ఏం చదవలేదు ఇంకా జేఈ మెయిన్స్కి, ఫిజిక్స్లో నాకు ఒక 50 రావాలి ఫస్ట్ అటెంప్ట్లో, అదే టార్గెట్గా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. సో ఆ 5 topics మీద ఫోకస్ పెట్టండి. ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నా. సో ఆ 5 topicsని మీరు ఎన్నిసార్లు చదువుతారు, ఎంత కంప్లీట్ చేస్తారు, ఎన్నిసార్లు రివైజ్ చేస్తారు, సో ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తారు దానికి సంబంధించినవి, లాస్ట్ 3 years చేస్తావా, లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తావా, లేదంటే లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తావా. సో నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీదనే నీ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది, ఓకేనా. సో అది దాన్ని మీరు స్ట్రెస్ తీసుకోకండి. నేను ఇవే ప్రిపేర్ అవుతా, ఈ 5 topics ప్రిపేర్ అవుతా ఈ నెక్స్ట్ 1 monthలో. సో దానికి ఒక ఆర్గనైజ్డ్గా ఒక ప్లాన్ వేసుకోండి. సో ఈరోజు ఫిజిక్స్ ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ కాన్సెప్ట్ ఈరోజు అవ్వాలి. సో రేపు మొత్తం రివైజ్ చేసుకుంటా, సో దాన్ని ఎల్లుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తా దానికి సంబంధించి. సో అలా ఒక ఆర్గనైజ్డ్గా. సో అలానే కెమిస్ట్రీ ఫిజిక్స్తో పాటు ఈరోజు కెమిస్ట్రీ ఒక చాప్టర్ చేస్తాను, జీఓసీ చేస్తాను, లేదంటే ఫిజికల్ కెమిస్ట్రీలో ఏదో ఒకటి. సో అట్లా ఈరోజు మ్యాథ్స్లో ఇంకొక చాప్టర్, అట్లా 3 subjects కూడా మీరు ఒక డేని అలాట్ చేసుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఏవైతే హై వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయో జేఈకి సంబంధించి ఆ హై వెయిటేజ్ టాపిక్స్ని పిక్ చేసుకోండి ఇలాంటి టైంలో. సో ఆ టాపిక్స్ని మీరు కంప్లీట్గా ఫినిష్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, ఓకేనా. సో అప్పుడు మీకు 100% కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఓకేనా. అంతేగాని ఒక చాప్టర్ సగం చదివి ఇంకో చాప్టర్ సగం చదివి అలా చేయకండి, అస్సలు చేయకండి. సో ఈ టైంలో ప్రాపర్గా మేనేజ్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ తీసుకోకండి. ఈ ఉన్న 30 daysకి మీరు మీ ద్వారా ఎంత వీలైతే అంత ప్రయత్నించండి, అంతే.
సో అంతేలే కానీ మా అమ్మ ఏమనుకుంటుందో మా నాన్న ఏమనుకుంటాడో సో ఇలాంటివన్నీ ఏం స్ట్రెస్ తీసుకోకండి, వాళ్ళకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయండి. సో అమ్మ లేదంటే నాన్న నేను ఇలా ప్రిపేర్ అవుతున్నాను, సో నాకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ బాగా వచ్చు, క్వశ్చన్స్లో స్ట్రగుల్ అవుతున్నాను, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకెక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఓకేనా. సో మాక్ టెస్ట్ ఇలా ఇస్తున్నాను, సో నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి దాంట్లో, సో ఈ చాప్టర్లో నేను స్ట్రగుల్ అవుతున్నాను, సో అనేసి ఒకసారి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయండి. మీ మీద మీరు స్ట్రెస్ ఉన్నట్లు మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఏమన్నా స్ట్రెస్గా ఫీల్ అయితే సో ఒకసారి ఇలా కమ్యూనికేట్ చేయండి ప్రాపర్గా, మీ పేరెంట్స్ దగ్గర నుంచి అయినా మీ బ్రదర్ దగ్గర నుంచి అయినా ఎవరి దగ్గర నుంచి అయినా, ఓకేనా. సో ఎందుకంటే ఒకసారి మీరు ఆ కమ్యూనికేట్ చేస్తే ఆ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఎంత పీస్ఫుల్ మైండ్తో చదివితే ఈ టైం పీరియడ్లో సో మీకు అంత బాగా మైండ్కి ఎక్కుతుంది ఏం చదివినా కూడా, అండ్ అంతే బాగా మీరు ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు, ఓకేనా. సో అది ఫస్ట్ థింగ్. సో ఇంకొకటి ఏంటంటే హెల్త్ అంతేలే కానీ ఏది హెల్త్ని మీరు కాన్షియస్ తీసుకోకుండా లైక్ ఓహో ఈ 30 days ఉంది, ఈ 30 days నేను సో ఓన్లీ 4 hours పడుకుంటా 5 hours పడుకుంటా అని కాదు, ప్రాపర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయండి, ఓకేనా. సో మినిమం 6 hours, సో 7 hours వరకు కూడా పడుకొని సో ప్రాపర్గా ఈ టైం నుంచి ఈ టైంకి సబ్జెక్టు, సో ఈ టైం నుంచి ఈ టైంకి వేరే సబ్జెక్టు, సో అలా ప్రాపర్ హెల్త్ డైట్ తీసుకుంటూ అండ్ వాటర్ ఎక్కువ తాగుకుంటూ సో కొంచెం ప్రాపర్గా హెల్త్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత చదివినా కూడా ఎగ్జామ్ హాల్లోకి పోయిన రోజు నీకు హెల్త్ బాగాలేదనుకో నువ్వు చదివినంతా వృధా అయిపోద్ది. నువ్వు 2 సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ వస్తున్నావు, నీ కష్టం ఈ రోజుది కాదు కదా, నీ కష్టాన్ని విలువగట్టేది ఆ 3 hours. నువ్వు జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి పోయి ఆ రోజు ఆ 3 hours నీ మైండ్ ఎంత యాక్టివ్ ఉన్నదే కదా నీకు చెప్పేది, నీ రిజల్ట్ ఇచ్చేది. సో ఆ 3 hours నువ్వు యాక్టివ్గా ఉండాలి అని అంటే, నీ 2 years దానికి ఫలితం రావాలి అని అంటే సో నువ్వు హెల్త్ ప్రాపర్గా ఉండాలి, ఓకేనా. సో హెల్త్ కాన్షియస్ తీసుకోండి, ఓకే. సో ఈ 2 థింగ్స్ని మైండ్లో పెట్టుకోండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. సో ఏవేవైతే డిస్ట్రాక్షన్స్ లైక్ మొబైల్ ఫోన్స్, ఇన్స్టా రీల్స్, ఈ జంబల్ అక్కడ జార్మిటా అలాంటి రీల్స్, సో ఇలాంటివన్నీ కొన్ని రోజులు పక్కన పెట్టేసేయండి. సో బీ ఫోకస్డ్ ఆన్ కంటెంట్ ఫర్ ద నెక్స్ట్ 1 month జేఈ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయే వరకు. సో తర్వాత మళ్ళీ ఎట్లయినా ప్రాక్టికల్స్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత జేఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ ఉంటుంది, మళ్ళీ బోర్డ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో కొంచెం కాలం వరకు అట్లీస్ట్ ఒక 3-4 months వరకు, నెక్స్ట్ 3-4 months మనకు అడ్వాన్స్ డేట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి సో జూన్ వరకు ఇలాంటివన్నీ కొంచెం పక్కన పెట్టేసేయండి, ఓకేనా. సో ఆ మొబైల్ ఫోన్ అడిక్ట్ అయ్యి సో ఆ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ద టుడేస్ టాపిక్. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. మీకు ఆల్రెడీ తెలుసు చాలా చిన్న చాప్టర్ అండ్ కంప్లీట్గా థియరీనే ఉంటుంది. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసేస్తాను ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని. ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్తున్నానో అవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మోస్ట్లీ మనకు థియరీ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుంచి. సో ప్రీవియస్ ఇయర్ జేఈలో ఒక 2 questions వచ్చాయి, ఆ 2 questions కూడా నేను డిపిపిలో సాల్వ్ చేస్తాను, ఓకేనా. చల్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్ దట్ ఈస్ కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ ఈ రోజు మన గోల్స్ వచ్చేసి సో కమ్యూనికేషన్ సిస్టమ్ అసలు అంటే ఏంటి, బేసిక్ వాట్ ఈస్ ఇంట్రడక్షన్ టు ద కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో అంటే ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా పాస్ అవుతుంది, అండ్ దెన్ వాట్ ప్రాపగేషన్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. సో అంటే త్రూ వాట్ వే ద మెసేజ్ గోస్ ఫ్రమ్ సెండర్ టు ద రిసీవర్. సో ఎవరైతే పంపిస్తున్నారు ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ సో ఇంపార్టెంట్ టాపిక్ ద మాడ్యులేషన్, ఓకేనా. సో దీంట్లో మనం AM, PM అండ్ FM. సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్. సో ఈ 3 గురించి నేర్చుకుంటాం. సో మనకి ఇక్కడ ఫేజ్ మాడ్యులేషన్ అనేది మన సిలబస్లో లేదు, సో వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ దాట్, ఓకే. చలో సో ఫస్ట్ ఇంట్రడక్షన్. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి చెప్పండి. సి కమ్యూనికేషన్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి కాల్ చేశాను. సో మా ఫ్రెండ్కి కాల్ చేస్తే ఏదైతే మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నామో సో ఇది 2 persons మధ్యలోనే ఉంటుంది, అవునా. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదైనా ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది, లేదంటే సో ఒక సీరియల్ వస్తుంది, లేదంటే ఒక సినిమా వస్తుంది, ఏదో ఒక ఛానల్లో ఈరోజు RRR సినిమా వస్తుంది అనుకుందాం. సో ఆ RRR సినిమా మా ఇంట్లో వస్తుంది, మీ ఇంట్లో వస్తుంది, ఆ పక్కన వాళ్ళ ఇంట్లో కూడా వస్తుంది. అంటే ఒకటే ఇన్ఫర్మేషన్ సో అందరికీ రీచ్ అవుతుంది, అవునా. అండ్ ఫస్ట్ కేసులో నేను ఏదైతే కాల్ మాట్లాడుతున్నానో సో అది ఎలా ఉంది, ఒక ఇద్దరి మధ్యలో ఉంది, నాకు మా ఫ్రెండ్కి మధ్యలోనే ఉంది,
అవునా? సో అదే సెకండ్ కేసులో అయితే ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక దీపం వస్తుంది. సో ఈ కార్తీక దీపం సీరియల్ వచ్చినప్పుడు ఏంటి, సో అన్ని ఇళ్ళల్లో వస్తుంది కదా, అందరికీ రీచ్ అవుతుంది కదా. సో దాన్ని ఏమంటామంటే బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్. సో బేసిక్గా ద కమ్యూనికేషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. సో వన్ ఈజ్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్. సో వన్ ఈజ్ పాయింట్ టు పాయింట్, and then the other one is the broadcast. So broadcast communication, clear? So ఇదేంటంటే సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఒకటే ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వడం. సో ఇదేంటంటే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ పీపుల్ అనమాట. సో దట్ ఈస్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్. ఓకేనా? ఇది బేసిక్స్. సో నెక్స్ట్, సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్? సి, సో మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను, ప్రాపర్గా విజిబుల్ ఉందా? ఇది ఒకసారి చూడండి. సో ఈ డయాగ్రామ్లో ఒక్కసారి ఒక 10 seconds అబ్జర్వ్ చేయండి. మీరు ఒక 10 seconds అబ్జర్వ్ చేయండి. సో ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సోర్స్, సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి, ద మెసేజ్ సిగ్నల్ ఆర్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్. సో ఇక్కడ నుంచి మనకి మెసేజ్ వస్తుంది ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి. సో ఆ మెసేజ్ని సో ట్రాన్స్మిటర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్లో మాట్లాడుతున్నా. సో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నా ఫోన్లో ట్రాన్స్మిటర్ ఉంటుంది. సో ఆ ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది అంటే ఆ మెసేజ్ సిగ్నల్ని సో ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే సో దాన్ని ప్రాపగేట్ చేయడానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీలోకో యాంప్లిట్యూడ్లోకో దాన్ని చేంజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ట్రాన్స్మిటర్, అక్కడ నుంచి ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఎక్కడికి వెళ్తుంది, సో పర్టికులర్ ఛానల్. సో పర్టికులర్ ఛానల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మాట్లాడుతున్నా. సో నేను ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే నువ్వు క్లాస్ వింటున్నావు, రైట్? సో ఇది ఒక పర్టికులర్ ఛానల్ ద్వారా వస్తుంది, లైక్ శాటిలైట్ ద్వారా వస్తుందా, లేదంటే సో వైర్ ద్వారా వస్తుందా, సో దాన్ని ఛానల్ అంటాం అనమాట. సో ఈ ఛానల్కి వచ్చేసరికి కొన్నిసార్లు మనకి ఏంటంటే నాయిస్ యాడ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డేస్లో చూసుకుంటే మనకు రేడియోస్ ఉంటాయి కదా, ఈ రోజు అంటే FM రేడియోస్ మనకి చాలా క్లియర్గా వస్తున్నాయి. బట్ ప్రీవియస్ డేస్లో ఈ పెద్ద రేడియోస్ ఉంటాయి చూడండి. సో ఆ రేడియోస్లో ఏంటి, మీరు ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేశారనుకోండి, అక్కడ గర్ర గర్ర సౌండ్ వచ్చుకుంటూ మధ్యలో సాంగ్ వస్తుంది. అవునా? సో అది ఎందుకు జరుగుతుంది? సో ఎందుకంటే ఫ్రీక్వెన్సీ రేంజెస్ చాలా చాలా దగ్గర ఉన్నాయి అనుకో, సో ఆ ఫ్రీక్వెన్సీ రేంజెస్ రెజోనెన్స్ ఎక్కడ జరుగుతుంది, సో పర్టికులర్ దీని ఫ్రీక్వెన్సీ ఆ శాటిలైట్ ఫ్రీక్వెన్సీ FMది రెండు మ్యాచ్ అయినప్పుడు మనకు రెజోనెన్స్ జరిగి క్లియర్ సౌండ్ వస్తుంది. దాని పక్కన ఉన్న సిగ్నల్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 93.1 ఉంది. సో 93.1తో పాటు పక్కన 93.2, 93.4 కూడా ఉన్నాయనుకో, సో దాన్ని కూడా రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడేమవుద్ది, ఛానల్స్ మిక్స్ అయ్యి వస్తాయి. అవునా? సో దాన్నే నాయిస్ అంటాం అనమాట మనం. సో ఆ నాయిస్ అనేది ఛానల్లో యాడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ ఛానల్ నుంచి రిసీవ్ అయిన సిగ్నల్ని సో రిసీవర్కి, అంటే మా ఫ్రెండ్కి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. సో నేను మాట్లాడింది ఒక పర్టికులర్ ఛానల్ ద్వారా ట్రాన్స్మిట్ అయింది ఫస్ట్. సో ఆ ట్రాన్స్మిట్ అయింది ఒక ఛానల్. ఆ ఛానల్ అన్నది సో త్రూ ఎయిర్ అనుకుందాం, ఓకేనా, త్రూ స్పేస్, సో త్రూ శాటిలైట్ ఏదైనా కావచ్చు. సో అలా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. సో మా ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతున్నాడు కదా, సో రిసీవ్ చేసుకున్నాడు. సో ఆ రిసీవ్డ్ మెసేజ్ సిగ్నల్ని మళ్ళీ యూజర్ ఇన్ఫర్మేషన్, అక్కడ కూడా ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది. సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించామో దాన్ని డీకోడ్ చేసి సో ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ వీ గెట్. ఓకేనా? సో ఏ కమ్యూనికేషన్ సిస్టంలో అయినా జరిగేది ఇదే కదా, అంతేనా? చలో. సో లేదంటే మనకు ఫాస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఆప్టికల్ ఫైబర్స్. నౌ డేస్ వీఆర్ యూజింగ్ ద ఆప్టికల్ ఫైబర్స్ కదా. సో ఈ ఆప్టికల్ ఫైబర్స్లో ఏంటి, సో నెట్ మనకి ఇంత ఫాస్ట్ వస్తున్నది అంటే త్రూ ఆప్టికల్ ఫైబర్సే కదా, రైట్? చలో. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్. ఓకే, బేసిక్స్ అంతే. సో దేర్ ఆర్ 2 modes ఆఫ్ కమ్యూనికేషన్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఒకటి పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్, సో ది అదర్ వన్ ఈజ్ ద బ్రాడ్కాస్ట్. సో పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, సో ద కమ్యూనికేషన్ టేక్స్ ఓవర్ ఏ లింక్ బిట్వీన్ ఏ సింగిల్ ట్రాన్స్మిటర్ అండ్ ఏ రిసీవర్. సో ఒకటే ట్రాన్స్మిటర్ అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళు ట్రాన్స్మిటర్, సో ఎవరైతే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు రిసీవర్ అనమాట. ఓకేనా? క్లియర్? సో అదే బ్రాడ్కాస్ట్లో దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది, ద టెలిఫోనీ. సో టెలిఫోనీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ ఎ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. పాయింట్ టు పాయింట్ దానికి మొబైల్. సో ప్రీవియస్ డేస్లో మనకి ల్యాండ్లైన్ మొబైల్స్ ఉంటాయి కదా. సో ఆ ల్యాండ్లైన్ మొబైల్స్లో ఛానల్ ఏంటి చెప్పండి, వైర్, రైట్? ఇప్పుడంటే మనకి త్రూ శాటిలైట్స్ ద్వారా సిగ్నల్ వెళ్ళి సో మొబైల్ ఫోన్స్ వచ్చేది. ఇంతకుముందు ల్యాండ్లైన్ వాటికి వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయ్యేది. సో అక్కడ మనకు కొంచెం డిలే ఉండేది కదా, లైక్ కొంచెం డిస్టర్బెన్స్ యాడ్ కావడం అవన్నీ జరిగేవి. సో అది పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్లో అది
లీస్ట్ కమ్యూనికేషన్ అనమాట, లైక్ అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ ఈ రోజులో మనం ఏదైతే కాల్స్ మాట్లాడుకుంటున్నామో సో చాలా క్లియర్గా వెళ్తుంది కదా, సో దట్ ఈస్ శాటిలైట్ కమ్యూనికేషన్ త్రూ ఓకే స్పేస్, రైట్. నెక్స్ట్, సో దెన్ బ్రాడ్కాస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్లో సో హియర్ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్ కరస్పాండింగ్ టు ఏ సింగిల్ ట్రాన్స్మిటర్. సో అదే చెప్పాను కదా, ఒక సీరియల్ వస్తుంది కార్తీక దీపం. సో ఆ కార్తీక దీపాన్ని అందరి ఇళ్ళలో చూస్తున్నారు. సో అంటే ఒకటే ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఏమంటాం మనం, సో ద బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్. లేదంటే ఇప్పుడు జగన్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్ మన అందరికి వస్తుంది కదా, మన ఇళ్ళలో అందరూ మన ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చొని చూస్తారు కదా. సో అంటే ఒకటే ట్రాన్స్మిటర్, అక్కడ కేసీఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. సో ఆ మాట్లాడేదాన్ని సో మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, అవునా. సో మన టీవీస్లో చూస్తుంటాం, రైట్. సో దట్ ఈస్ ద బ్రాడ్కాస్ట్. క్లియర్? చల్. సో రేడియో అండ్ టెలివిజన్ ఆర్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద బ్రాడ్కాస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ దెన్ సో అనలాగ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, డిజిటల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సి, సో మనం ఇంతకుముందు యూజ్ చేసేది అనలాగ్ మోడ్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం డిజిటల్ మోడ్. సో డిజిటల్ మోడ్లో మనం ఏవైతే సెమీ కండక్టర్స్ గురించి నేర్చుకున్నామో, లైక్ 0 and 1 బైనరీ సిస్టమ్స్ ఉంటాయి కదా. సో హై అంటే 1, సో లో అంటే 0. సో ఈ 2 వోల్టేజెసే ఉంటాయి డిజిటల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్లో. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఇన్ ద డిజిటల్ మోడ్. సో వేరాస్ ప్రీవియస్గా ద అనలాగ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్లో మెసేజ్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ దట్ వ్యారీస్ విత్ టైమ్, యూజువల్లీ ఇన్ ఏ స్మూత్ అండ్ కంటిన్యూస్ ఫ్యాషన్. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ సో కంటిన్యూస్ ఫ్యాషన్ లైక్ ఇలా, సో ఇలా వెళ్తుంది అనమాట. సో దీన్ని మనం అనలాగ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం, సో ట్రాన్స్మిషన్. సో ఇప్పుడు జనరల్గా మనం యూజ్ చేసేది ఏంటంటే డిజిటల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఈ డిజిటల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ బేసికల్లీ విచ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ అనమాట. సో ఎలా అంటే సి, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది అనలాగ్ మోడ్. సో ఇప్పుడు డిజిటల్ మోడ్ ఎలా చేస్తారంటే సో ఓన్లీ హై లో ఉంటాయి అనమాట. సో ఇలా, సో ఇలా, సో అంటే ఓన్లీ హై అంటే 1, సో లో అంటే 0, సో అగైన్ హై 1, సో లో 0. సో ఇలా 1 0 1 0 1 0. సో అంటే బైనరీ సిస్టమ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో దీన్నే మనం డిజిటల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటాం. సో డిజిటల్ మెసేజ్ ఈజ్ అన్ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏ ఫైనైట్ సెట్ ఆఫ్ డిస్క్రీట్ ఎలిమెంట్స్, ఓకేనా. సో విచ్ ఈజ్ యాక్చువల్లీ మేడ్ ఫ్రమ్ ద అంటే విచ్ ఈజ్ యాక్చువల్లీ కాంబినేషన్ ఆఫ్ ద అనలాగ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓన్లీ. ఓకే, చలో. సో ఇంతకుముందు చెప్పాను కదా మీకు, డిజిటల్ కమ్యూనికేషన్ మనం యూజ్ చేస్తాం. దానికి రీజన్స్ ఏంటంటే ద ఆపరేషనల్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఓవర్ అనలాగ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో విచ్ ఈస్ అన్ ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ మెసేజ్. ఓకే, సో మనం సెక్యూర్డ్ అంటే ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేయవచ్చు, లైక్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, సో అండ్ దెన్ ద ఇంక్రీజ్డ్ ఇమ్యూనిటీ టు నాయిస్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్. సో నాయిస్ రిడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ కమ్యూనికేషన్ ఫార్మాట్ ఫర్ ఎన్కోడింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో ఎలాంటి మెసేజ్ అయినా కూడా ఓకే, సో అలా ఈజీగా ట్రాన్స్మిట్ చేయవచ్చు త్రూ డిజిటల్ కమ్యూనికేషన్. అండ్ దెన్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ కాన్ఫిగరేషన్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో 0 and 1 బైనరీసే ఉంటాయి కాబట్టి సో ఫ్లెక్సిబుల్గా మనం ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేయవచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చల్. సో ముందుకెళ్దాం. సో అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఏం లేదు, 2 modes ఆఫ్ కమ్యూనికేషన్. సో ఒకటి వచ్చేసి అనలాగ్, ఇంకోటి వచ్చేసి డిజిటల్. నవేడేస్ మనం యూజ్ చేసేదంతా కూడా డిజిటల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, డిజిటల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో వాట్ ఈస్ ద బేసిక్ టెర్మినాలజీ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్? సో మనకి ట్రాన్స్డ్యూసర్, సిగ్నల్, నాయిస్, ట్రాన్స్మిటర్, రిసీవర్, అటెన్యుయేషన్, యాంప్లిఫికేషన్, రేంజ్, బ్యాండ్విడ్త్, మాడ్యులేషన్, డిమాడ్యులేషన్, రిపీటర్. సో ఇవన్నీ కూడా మనం ఆఫెన్గా యూజ్ చేసే టర్మ్స్ అనమాట. సో దేనికి సంబంధించి? టు ద కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇవి ఒక్కొక్కటి ఏంటో చూద్దాం, చూడండి. సో ఐ రోట్ ద థియరీ రిలేటెడ్ టు దిస్. సో ఏవైతే పాయింట్స్ మెన్షన్ చేశానో ఇక్కడ ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంప్లీట్గా థియరీ, రైట్? చల్ నెక్స్ట్. సో ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది? దాని పని ఏంటి?
సో ఎనీ డివైస్ దట్ కన్వర్ట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ఎ ట్రాన్స్డ్యూసర్. సి, సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, సో నేను మాట్లాడేది ఏంటిది? ద సౌండ్ ఎనర్జీ. సో ఈ సౌండ్ ఎనర్జీని వైర్ ద్వారా పంపించాలంటే సో వేరే దానికి కన్వర్ట్ చేయాలి కదా, వేరే ఫామ్ కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేదే ద ట్రాన్స్డ్యూసర్. సో ఎనీ డివైస్ దట్ కన్వర్ట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ఎ ట్రాన్స్డ్యూసర్. ఓకే, సో వాటి రూల్స్ గుర్తుపెట్టుకోండి, మనకు డైరెక్ట్ ఎంసెట్లో థియరీ క్వశ్చన్సే వస్తుంటాయి. అండ్ సిగ్నల్, సో ఒక్కసారి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో ద ఇన్ఫర్మేషన్ కన్వర్టెడ్ ఇన్ ఏ ఎలక్ట్రికల్ ఫామ్ అండ్ సూటబుల్ ఫర్ ట్రాన్స్మిషన్ ఈజ్ కాల్డ్ ఏ సిగ్నల్. చెప్పాను కదా, సో ఒకసారి మీరు ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కన్వర్ట్ చేశారు. సో కన్వర్ట్ చేసిన తర్వాత సో దాన్ని సూటబుల్ ఫామ్లోకి అంటే రిసీవర్కి వెళ్ళడానికి, నేను ఇచ్చిన సౌండ్ని రిసీవర్కి పంపించడానికి సో త్రూ వైరా, త్రూ ఆప్టికల్ ఫైబరా, త్రూ స్పేసా, సో ఎలా పంపిస్తున్నారో సో దానికి సూటబుల్ ఫామ్లో కన్వర్ట్ చేసేదే సిగ్నల్. ఓకే, చల్ నెక్స్ట్. సో నాయిస్, సో అన్వాంటెడ్ సిగ్నల్ దట్ టెండ్ టు డిస్టర్బ్ ద ట్రాన్స్మిషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్స్ ఇన్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇంతకుముందు చెప్పాను కదా, వైర్స్లో అయితే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఆప్టికల్ ఫైబర్స్ ఉన్నాయి, వైర్స్ ఉన్నాయి, సో స్పేస్, గ్రౌండ్ వేవ్స్, సో అంటే నవేడేస్ బేసిక్గా ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫామ్లో. అవునా, సో దీంట్లో ఏంటంటే మనకి సో మధ్యలో నాయిస్ అనేది యాడ్ అవుతుంది. ఇంతకుముందు స్లైడ్లోనే చూపించాను మీకు ఇక్కడ. సో సమ్ టైమ్స్ నాయిస్ అనేది యాడ్ అవుతుంది, ఎక్కడ ఛానల్లో యాడ్ అవుతుంది. సో ఛానల్ అంటే ఏంటి? త్రూ విచ్ యు ఆర్ సెండింగ్, వైర్ ద్వారా సెండ్ చేస్తున్నారా, శాటిలైట్ సిగ్నల్ ద్వారా సెండ్ చేస్తున్నారా, ఎలా అన్నది. సో మనకు జనరల్గా శాటిలైట్ ఆర్ స్పేస్ వేవ్స్లో ఈ నాయిస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అవునా, సో ఎక్కడో ఒకసారి మనకి వెరీ లో ఫ్రీక్వెన్సీ, వెరీ వెరీ లో సిగ్నల్ స్ట్రెంత్ ఉన్న దగ్గర మనకి డిస్టర్బెన్స్ వస్తుంటుంది, వాయిస్ సరిగ్గా వినిపించదు, కట్ అవుతుంటుంది. అవునా, సో అదే ఇంతకుముందు నార్మల్ డేస్లో, ఇంతకుముందు డేస్లో అయితే 2000 అరౌండ్ 2000స్లో అయితే మనకి ఓన్లీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉండేవి కదా. సో అవి కూడా ఉండేవి, వాటిని ఏమంటారు కాయిన్ బాక్స్లో. సో ఆ కాయిన్ బాక్స్లో కూడా మనం కాయిన్ వేసిన తర్వాత కాల్ మాట్లాడుతున్నప్పుడు సడన్ కట్ అయిపోవడం కానీ, వాయిస్ సరిగ్గా వినిపించకపోవడం కానీ జరిగేది. అవునా, సో దట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ నాయిస్ అనమాట. క్లియర్? చల్. So next, the transmitter. So a transmitter processes the incoming message signal so as to make it suitable for the transmission through a channel. So ఒక ఛానల్ ద్వారా పంపించడానికి ఏదైతే ప్రాసెస్డ్ సిగ్నల్ ఉందో, సో ప్రాసెస్డ్ ఇన్కమింగ్ మెసేజ్ని సో త్రూ పర్టికులర్ ఛానల్ లైక్ వైర్ కానీ, ఆప్టికల్ ఫైబర్ కానీ, లేదంటే స్పేస్ వేవ్స్లో కానీ, సో ఛానల్కి సంబంధించి ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట ఛానల్లోకి, రైట్. సో అండ్ సబ్సిక్వెంట్ రిసెప్షన్, సో రిసీవర్కి రిసీవ్ చేసుకుంటాడు. ఓకే, చల్. సో నెక్స్ట్ ఏంటిది? సో ద రిసీవర్, సో ఒకసారి ఛానల్ నుంచి రిసీవర్కి వెళ్తుంది. సో ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ అ డిజైర్డ్ మెసేజ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద రిసీవ్డ్ సిగ్నల్స్ ఎట్ ద ఛానల్ అవుట్పుట్. సో ఛానల్ ద్వారా వెళ్ళిన మెసేజ్ రిసీవర్ దగ్గరికి వెళ్తుంది. అవునా, సో ఇప్పుడు నేను ఉన్నాను, సో మా ఫ్రెండ్ కాల్ చేసి సో అరే 5 o'clockకి ఫోరం మాల్ దగ్గరికి రారా అన్నాను అనుకో, సో అది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. అవునా, సో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? ఛానల్ ద్వారా ఫస్ట్ ట్రాన్స్డ్యూసర్ ద్వారా ఒక ఎనర్జీ ఫామ్ నుంచి ఇంకో ఎనర్జీ ఫామ్ కన్వర్ట్ అయింది. సో దాని తర్వాత ఏమైంది? సిగ్నల్ ఫామ్లో కన్వర్ట్ అయింది. సో తర్వాత ట్రాన్స్మిటర్ ఛానల్లోకి పంపించడానికి అది ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. సో తర్వాత ఇట్ గోస్ టు ద రిసీవర్. సో ఇప్పుడు రిసీవర్ ఏం చేస్తాడు? రిసీవర్ ఎక్స్ట్రాక్ట్స్ ద డిజైర్డ్ మెసేజ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద రిసీవ్డ్ సిగ్నల్స్ ఎట్ ద ఛానల్ అవుట్పుట్. ఛానల్ అవుట్పుట్లో మనకు డిజైర్డ్ మెసేజ్ అనేది వస్తుంది. సో ఈ మధ్యలో ఏంటంటే అటెన్యుయేషన్. సో అటెన్యుయేషన్ అంటే ఏంటంటే సో ద లాస్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ సిగ్నల్ వైల్ ప్రాపగేటింగ్ త్రూ ఏ మీడియం ఈజ్ నోన్ యాజ్ అటెన్యుయేషన్. సి, ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతున్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, సి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? సి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే కదా, ఇంతకుముందే చెప్పాను, ఇన్ఫర్మేషన్ పాసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ, సారీ నాట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఈఎంఐ చాప్టర్లో అండ్ ఏసీ చాప్టర్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఎప్పుడైతే వేవ్ ప్రాపగేట్ అవుతుందో సో ఎడ్డీ కరెంట్ లాస్ ఉంటుంది కదా, అవునా. సో ఎడ్డీ కరెంట్ లాస్ ఉన్నప్పుడు సో ద ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ద లాస్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ సిగ్నల్ వైల్ ప్రాపగేటింగ్ త్రూ ఏ మీడియం. సో పర్టికులర్ ఛానల్ ద్వారా ప్రాపగేట్ అవుతున్నప్పుడు ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. సో ఆ ఎనర్జీ లాస్ని మనం అటెన్యుయేషన్ అంటాం. ఓకేనా. సో అటెన్యుయేషన్ ఎంత తక్కువ ఉంటే సో మనకి అంత ప్రాపర్ సిగ్నల్, అంత ప్రాపర్గా అవుట్పుట్ వస్తుంది.
నేను మాట్లాడింది ఇప్పుడు క్లియర్గా మీకు వినిపించాలి అని అంటే సో ఈ అటెన్యూయేషన్ అనేది చాలా చాలా తక్కువ ఉండాలి. సో అటెన్యూయేషన్ ఎక్కువ ఉందనుకోండి సో నేను మాట్లాడింది మీకు కరెక్ట్గా వినిపించదు. ఓకే చలో. సో నెక్స్ట్ యాంప్లిఫికేషన్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎ సిగ్నల్ యూజింగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కాల్డ్ ద యాంప్లిఫైయర్. సో మనం ఆల్రెడీ యాంప్లిఫైయర్ గురించి నేర్చుకున్నాం సెమీ కండక్టర్స్లో. సో అదేం చేస్తుంది, లో వోల్టేజ్ టు హై వోల్టేజ్, అవునా, లో వోల్టేజ్ టు హై వోల్టేజ్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద యాంప్లిట్యూడ్. సో మనకు రిసీవర్ దగ్గర ప్రాపర్ అవుట్పుట్ రావాలి, అవునా. సో అది చేసేది ఎవరు, బై ద యాంప్లిఫైయర్. సో విచ్ యాంప్లిఫైస్ ద సిగ్నల్స్. ఓకే చల్. సో రేంజ్. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ సోర్స్ అండ్ డెస్టినేషన్ అప్ టు విచ్ ద సిగ్నల్ ఈజ్ రిసీవ్డ్ విత్ సఫిషియంట్ స్ట్రెంగ్త్. సో ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ సెండర్ ఉన్నాడు, ఇక్కడ రిసీవర్ ఉన్నాడు. సో ఎంత ప్రాపర్గా ఈ సెండర్ ఇచ్చే మెసేజ్ రిసీవర్కి సో సఫిషియంట్ స్ట్రెంగ్త్తోనే అంటే క్లియర్గా వినిపిస్తుందో సో ఈ డిస్టెన్స్ని, ఆ మ్యాక్సిమం డిస్టెన్స్ని మనం రేంజ్ అంటాం, అవునా. సో కొన్నిసార్లు వాకీ టాకీస్ ఉంటాయి. సో వాకీ టాకీస్ ఏంటి, విత్ ఇన్ సమ్ రేంజ్ వరకే యూజ్ అవుతాయి, అవునా. సో అదే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న 1 కిలోమీటర్ దూరంలో ఇంకొక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 1 కాదు, ఒక 5 కిలోమీటర్స్ వేసుకోండి. సో అప్పుడు ఆ వాకీ టాకీస్ రిసీవ్ చేసుకోలేవు కదా, ఏదైతే నేను మాట్లాడుతున్నానో 5 కిలోమీటర్స్ అంటే చాలా డిస్టెన్స్, రైట్. సో అదే నేను ఇక్కడ ఉన్నాను, ఒక 100 మీటర్స్ దూరంలో ఇంకొక మా ఫ్రెండ్ ఉన్నాడు. సో ఇద్దరం వాకీ టాకీ ద్వారా మాట్లాడుకుంటున్నాం, అప్పుడు ఈజీగా రీచ్ అవుద్ది. సో ద మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్, ఓకే. సో వేర్ ద ఇన్ఫర్మేషన్ కెన్ పాస్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, సో దట్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ద రేంజ్. ఓకే చల్. సో ఏదది రేంజ్ గురించి మాట్లాడాం. సో దెన్ బ్యాండ్ విడ్త్. సో మీకు ఆల్రెడీ బ్యాండ్ విడ్త్ గురించి మనం క్లియర్గా ఇంతకుముందే నేర్చుకున్నాం. ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి సో ఫ్రీక్వెన్సీ రెజొనెన్స్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదో ఒకటి 91.5 FM రేడియో FM వింటున్నారు. సో ఈ 91.5 ఫ్రీక్వెన్సీ మీ రేడియోలో అండ్ శాటిలైట్ది 2 మ్యాచ్ అయినాయి అనుకోండి, క్లియర్గా వస్తుంది. అలా కాకుండా ఈ 91.5కి ఇటువైపు ఉన్న సిగ్నల్స్ కూడా రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుద్ది, సో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, అవునా. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పర్టికులర్ టీవీ ఛానల్ ఉన్నది, సో అదొక 300 హెడ్జ్ దగ్గర ఆపరేట్ అవుతుంది అనుకుందాం. సో ఈ 300 హెడ్జ్ దగ్గర నుంచి సో ఒకవేళ 250 అండ్ 400 కూడా ఉన్నది అనుకుందాం. సో ఇది రేంజ్ అనమాట. ఈ 250 to 400 ఈజ్ ద రేంజ్ ఆఫ్ ద ఛానల్. సో ఎప్పుడైతే 300 వచ్చిందో పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ ఇది బ్యాండ్ విడ్త్. 250 to 400 ఈజ్ ద బ్యాండ్ విడ్త్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్స్లో నేర్చుకున్నాం. సో ఈ బ్యాండ్ విడ్త్ ఎంత తక్కువ ఉంటే ఛానల్ అంత క్లియర్గా వినిపిస్తుంది. సో ద షార్ప్నెస్ ఆఫ్ రెజొనెన్స్ అన్నాను, అవునా. సో ద షార్ప్నెస్ ఆఫ్ రెజొనెన్స్, ఇది ఈ బ్యాండ్ విడ్త్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రాపర్గా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. క్లియర్. సో దట్స్ అ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఓవర్ విచ్ అన్ ఎక్విప్మెంట్ ఆపరేట్స్ ఆర్ ద పోర్షన్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆక్యుపైడ్ బై ద సిగ్నల్ ఈజ్ కాల్డ్ ద బ్యాండ్ విడ్త్. సో అంటే ఏ ఫ్రీక్వెన్సీస్ మధ్యలో మనకి ఆ ఛానల్ ఆపరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఛానల్ ఉంది, టీవీ ఛానల్. సో దానికి సర్టెన్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనమాట. సో ఆ ఫ్రీక్వెన్సీ మధ్యలో ఆ ఛానల్ వస్తుంది. సో ఇప్పుడు 300 to 250 to 400 అన్నా, సో అది ఎగ్జాక్ట్గా 300 దగ్గర అయితే క్లియర్గా వస్తుంది. అంటే మన ఛానల్లో 300 అండ్ అక్కడ 300 2 మ్యాచ్ అయ్యాను అనుకోండి, మనకు క్లియర్గా వస్తుంది. ఇటువైపు కూడా వస్తుంది, బట్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ అందుకనేసి ఈ రేంజ్ ఎంత తక్కువ ఉంటే మనకు అంత క్లియర్గా అవుట్పుట్ వస్తుంది, రైట్. చల్ నెక్స్ట్. సో ఆ బ్యాండ్ విడ్త్ ఆఫ్ సిగ్నల్స్ తర్వాత వీ హ్యావ్ ద రిపీటర్. సో రిపీటర్ ఏం చేస్తుందంటే, సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. రిపీటర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. సో జనరల్గా ఏమవుద్దంటే, సో ఇక్కడ ఒక యాంటీనా ఉందనుకోండి, సో ఇదొక యాంటీనా, సో ఇదొక యాంటీనా. సో ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఒకటే దగ్గర నుంచి ఫైనల్ ఎండ్ వరకు ట్రాన్స్ఫర్ అవ్వదు, సో బిట్వీన్ మీడియమ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇక్కడ ఉంది, ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ రిసీవ్డ్ బై దిస్ యాంటీనా. ఈ యాంటీనా రిసీవ్ చేసుకుంది. సో ఇది రిసీవ్ చేసుకొని మళ్ళీ దీనికి ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే దీంట్లో రిసీవర్ ఉంది, ట్రాన్స్మిటర్ ఉంది. సో ఇదేం చేస్తుంది, ఇది రిసీవ్ చేసుకొని మళ్ళీ దీనికి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో అట్లా మనకు ఫైనల్ అవుట్పుట్ అన్నది ఇక్కడికి వస్తుంది. అంటే త్రూ నెంబర్ ఆఫ్ ఛానల్స్ వెళ్తుంది అనమాట, త్రూ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మీడియమ్స్ వెళ్తుంది. సో వీటిల్లో దీన్నే రిపీటర్స్ అంటాం, ఈ యాంటీనాస్. సో అవి ఏం చేస్తాయి, రిసీవ్ చేసుకుంటాయి అండ్ మళ్ళీ వేరే దానికి ట్రాన్స్మిట్ చేస్తాయి.
సో ఇది రిసీవ్ చేసుకుంది, మళ్ళీ వేరే దాన్ని ట్రాన్స్మిట్ చేసింది. సో ఇలా జరుగుతుంది అనమాట. క్లియర్? చల్. సో అదే రాశాను, ఇట్ పిక్స్ అప్ ద సిగ్నల్ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్, యాంప్లిఫైస్ అండ్ రీట్రాన్స్మిట్స్ టు ద రిసీవర్. సో మళ్ళీ నెక్స్ట్ దానికి, సో సమ్ టైమ్స్ విత్ ఎ చేంజ్ ఇన్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వచ్చు. రైట్? అండర్స్టూడ్? చల్. సో ముందుకు వెళ్దాం. సో ఇంతకుముందు చెప్పాను కదా, సో ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ సిగ్నల్స్. సో ఇది మీరు యూ హ్యావ్ టు లెర్న్ దిస్. సో దేనికి ఎంత ఉండాలన్నది ఇక్కడ చూపించా చూడండి. సో ద స్పీచ్ సిగ్నల్ రిక్వైర్స్ ఏ బ్యాండ్ విడ్త్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 300 to 3100 హెడ్జెస్. సో అంటే మనం మాట్లాడేదానికి ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి ఫర్ కమర్షియల్ టెలిఫోనిక్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటున్నాం మనం. సో ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉండాలి? 300 to 3100 హెడ్జ్ మధ్యలో ఉండాలి. ఓకే. సో అదే ఫ్రీక్వెన్సీస్ బై మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి అయితే ద ఆడిబుల్ రేంజ్ విల్ బి 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్. కదా? సో అప్ టు 20 కిలో హెడ్జెస్ వరకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి. సో అలానే వీడియో సిగ్నల్స్కి అయితే ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పిక్చర్స్ రిక్వైర్స్ ఏ 4.2 మెగా హెడ్జ్ సో ఆఫ్ బ్యాండ్ విడ్త్. సో అంటే అంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అంటే మనకి టెలిఫోన్ కమ్యూనికేషన్స్కి తక్కువ ఫ్రీక్వెన్సీ. సో అదే మీరు టీవీ చూడాలనుకోండి వీడియో సిగ్నల్స్, సో వి రిక్వైర్ మోర్. ఓకే. సో అలానే ఫర్ టీవీ సిగ్నల్ కంటైన్స్ సో ద వాయిస్ అండ్ పిక్చర్ రెండు ఉంటాయి దీంట్లో. సో దీంట్లో ఓన్లీ వీడియో కావాలంటే ఇది. సో అదే వీడియో ప్లస్ ఆడియో రెండు కావాలనుకోండి, సో దెన్ 6 మెగా హెడ్జ్. సో వెరీ వెరీ హై ఆఫ్ బ్యాండ్ విడ్త్ ఫర్ ద ట్రాన్స్మిషన్. క్లియర్? యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫర్ టెలిఫోనిక్ కమ్యూనికేషన్, ఫర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫర్ ఓన్లీ వీడియో సిగ్నల్స్, ఫర్ వీడియో అండ్ ఆడియో. ఓకేనా? సో ఈ బ్యాండ్ విడ్త్ ఫ్రీక్వెన్సీస్ గుర్తుపెట్టుకోండి. రైట్? చలో. సో ముందుకు వెళ్దాం. సో నెక్స్ట్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియం. సో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే, సో ద కామన్లీ యూజ్ ట్రాన్స్మిషన్ మీడియం ఆర్ వైర్, ఫ్రీ స్పేస్ అండ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. సో ఇంతకుముందు చెప్పాను కదా మీకు. సో ఏమని, సో ప్రీవియస్ డేస్లో అయితే మనం వైర్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం. సో తర్వాత ఫ్రీ స్పేస్, సో దెన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. నౌ డేస్ వీఆర్ యూజింగ్ మేజర్లీ ద ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్. ఓకే. చల్. సో ఇది ఎలా ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వెళ్తుందని చెప్పా? త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో EMW. సో దీంట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. సో ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియంలో సో మేజర్గా సో ఒకటి త్రూ సర్ఫేస్ వేవ్ అండ్ త్రూ స్కై వేవ్ అండ్ త్రూ స్పేస్ వేవ్. ఓకేనా? సో ఈ సర్ఫేస్ వేవ్స్నే సో వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ ద గ్రౌండ్ వేవ్. ఓకేనా? సో ఒక్కొక్కటి థియరీ రాశాను. సో లెట్స్ గో త్రూ ద థియరీ. సో సర్ఫేస్ వేవ్స్లో ఏంటంటే ఫ్రమ్ ఫ్లాట్గా అనమాట. సో ఇక్కడ నుంచి సెండర్ ఉంటాడు, సో ఇక్కడ రిసీవర్ అనమాట. సో డైరెక్ట్గా దిస్ ఈజ్ అప్ టు పర్టికులర్ రేంజ్ ఓన్లీ. ఓకే. సో ఇక్కడ రాసా చూడండి. For transmission over a long distances, signals are radiated into space using devices called antennas. So ikkada antennas use chestam major ga. So the radiated signals propagate as electromagnetic waves. Okay, important point. So and the mode of propagation is influenced by the presence of earth and its atmosphere. So earth and its atmosphere ni batti so మనం సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంటుంది. So near the surface of earth, electromagnetic waves propagate as surface wave. చెప్పాను కదా. So the ground waves are surface waves. So near the surface of the earth అంటే earth to earth అంటే over some particular distances. ఏది walkie talkies ఉన్నాయి కదా. So they travel to surface waves. అవునా? రైట్. చలో. నెక్స్ట్, సో ద సర్ఫేస్ వేవ్ ప్రాపగేషన్ ఈజ్ యూస్ఫుల్ అప్ టు ఓన్లీ ఫ్యూ మెగా హెడ్జెస్ ఓన్లీ. ఓకేనా? సో ఫ్రీక్వెన్సీస్. సో ఫర్ లాంగ్ డిస్టెన్సెస్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీ నుంచి ఇంకో సిటీకి ఇన్ఫర్మేషన్ క్యారీ అవ్వాలి. సో అలాంటి కేసెస్లో గ్రౌండ్ వేవ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ నుంచి ఒక 100 meters ఆర్ 200 meters అంటే వాకీ టాకీస్. సో విచ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో బట్ నేను ఇక్కడ ఉన్న హైదరాబాద్లో, సో నా ఫ్రెండ్ వైజాగ్లో ఉన్నాడు అనుకుందాం. సో చాలా డిస్టెన్స్ కదా. సో ఈ డిస్టెన్స్ కేసులో సో ద లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 points on the earth is achieved through the reflection of electromagnetic waves by the ionosphere. సో ఈ అయనోస్పియర్ అంటే ఏంటంటే
ఖాళీ స్పేస్ ఉందా? యా. సో ఇక్కడ చూడండి. సో ఈ అయనోస్పియర్ అంటే ఏంటంటే, సో ఇక్కడ యాంటీనా ఉంది, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. సో ఇన్ఫర్మేషన్ని సో ఇది రిఫ్లెక్ట్ చేసి సో దెన్ ఇట్ సెండ్స్ టు ద అవుట్పుట్. సో ఇది మనం ఇన్ఫర్మేషన్ వీఆర్ సెండింగ్. సో ఈ అయనోస్పియర్లో చాలా అయాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ అయాన్స్ దే డూ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, అంటే కంప్లీట్గా పంపించిన ఇన్ఫర్మేషను సో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏ రిఫ్లెక్షన్? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో అది అవుట్పుట్ అంటే రిసీవర్, ఇక్కడ రిసీవర్కి వెళ్తుంది. సో అంటే ద ఇన్ఫర్మేషన్ క్యారీడ్ త్రూ ద స్పేస్, ఓకేనా. స్పేస్ కాదు, స్కై. సో అయనోస్పియర్. సో దాన్నే మనం ఇక్కడ రాసా చూడండి. సో సచ్ వేవ్స్ ఆర్ కాల్డ్ ద స్కై వేవ్స్. సో స్కై వేవ్ ప్రాపగేషన్ టేక్స్ ప్లేస్ అప్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ అబౌట్ 30 మెగాహెర్ట్జెస్, ఓకేనా. సో అప్ టు ఫ్యూ మెగాహెర్ట్జెస్ వరకు ఓన్లీ మనం గ్రౌండ్ వేవ్స్ యూజ్ చేస్తాం. సో 30 మెగాహెర్ట్జ్ ఆ రేంజ్లో కావాలి అని అంటే సో వీ గో ఫర్ ద స్కై వేవ్స్. సో స్కై వేవ్స్ రీజన్ సో విచ్ ఈస్ డ్యూ టు ద అయనోస్పియర్ వల్ల. సో అయనోస్పియర్స్లో డిఫరెంట్ అయాన్స్ ఉంటాయి. సో మనం ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ పంపించామో సో అది అయనోస్పియర్ని టచ్ అయ్యి సో అక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి అది అవుట్పుట్కి వస్తుంది. ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో అదే గుర్తుపెట్టుకోండి. మనకు 12th క్లాస్ లెవెల్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంతే, ఓకేనా. సార్ ఏంటి ఇది రాశాడు ఇక అదే ఇచ్చాడు అనుకోకండి, ఈ ఇన్ఫర్మేషనే చాలు. మీకు ఫర్దర్గా దీని గురించి సో ఇది ఎలా జరుగుతుంది ఈ మధ్యలో ఈ 30 మెగాహెర్ట్జ్ అయనోస్పియర్లో ఎలా జరుగుతుంది అంటే సో అది మీకు ఫర్దర్ క్లాసెస్లో లైక్ ఇంజనీరింగ్లో వస్తుంది, ఓకేనా. రైట్, చలో. సో అబౌవ్ దిస్ ఫ్రీక్వెన్సీ ఒకవేళ 30 మెగాహెర్ట్జెస్ కంటే ఇంకా ఎక్కువ ఉందనుకోండి సో అప్పుడు వీ గో ఫర్ ద స్పేస్ వేవ్. సో దెన్ వీ గో ఫర్ ద స్పేస్ వేవ్స్. So the electromagnetic waves essentially propagate as space waves. Space waves are used for line of sight communication and satellite communication. Okay na. So two types ఉంటాయి స్పేస్ వేవ్స్లో. ఒకటి లైన్ ఆఫ్ సైట్ అంటే LOS అంటాం, LOC లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్, LOS కమ్యూనికేషన్. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే శాటిలైట్. ఎప్పుడు సో 30 మెగాహెర్ట్జ్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేయాలి అని అంటే అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్. ఫస్ట్ గ్రౌండ్ వేవ్స్ బేసిక్స్, సో అప్ టు ఫ్యూ మెగాహెర్ట్జ్. తర్వాత స్కై వేవ్స్, సో అది అప్ టు 30 మెగాహెర్ట్జెస్ వరకు. సో దానికంటే ఎక్కువ ఉంటే ద స్పేస్ వేవ్స్. సో ఈ స్పేస్ వేవ్స్లో ఏంటంటే సో ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. సో ద రేడియో వేవ్ ప్రాపగేషన్ ఈజ్ బై స్పేస్ వేవ్. సో రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి ప్రాపగేషన్ అనేది స్కై వేవ్స్ ద్వారా స్పేస్ వేవ్స్ ద్వారా జరుగుతుంది. సో ఇది ఎలా అంటే మీకు ఇక్కడ ఒక చెప్తా చూడండి. సో ఇది బేసిక్గా ఎర్త్ అనుకోండి, ఓకేనా. సో ఎర్త్కి రేడియస్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్. సో అండ్ దెన్ దిస్ ఈజ్ ఆల్సో ద రేడియస్ ఆఫ్ ఎర్త్, ఓకే. సో ఇక్కడ ఒక యాంటీనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ యాంటీనాకు వచ్చేసరికి సమ్ హైట్ హెచ్ ఉంది అనుకుందాం, గ్రౌండ్ నుంచి ఎర్త్ నుంచి సమ్ హైట్లో ఉంది. సో ఈ యాంటీనా ఎక్కడి వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు చెప్పండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తుంది. సో మ్యాక్సిమం ట్యాంజెంట్ డ్రా చేస్తే సో ఇక్కడ వరకు ఇవ్వగలుగుతుంది మ్యాక్సిమం, అంతేనా. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సో మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇక్కడ సెండ్ చేయాలనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తాం మనం సో ఇక్కడ ఒక యాంటీనా మళ్ళీ ఒక యాంటీనా పెడదాం, ఓకేనా. సో ఇక్కడ ఒక యాంటీనా ప్లేస్ చేసి సో దెన్ ఈ యాంటీనా రిసీవ్ చేసుకొని సో మళ్ళీ ఇది ఒక ట్యాంజెంట్ ద్వారా ఇంకో దగ్గరికి పంపిస్తుంది అనమాట. సో ఈ డిస్టెన్స్, సో దిస్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్, ఓకే. సో ఇది ఆర్ఈ, ఇది ఆర్ఈ, ఇది హెచ్. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ రిలేషన్. సో దట్ ఈస్ సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. సో రేడియస్ అండ్ ట్యాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ నుంచి నేను ఏం రాసుకోవచ్చు చెప్పండి. ద హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ హైపోటెన్యూస్? ఆర్ఈ కదా. The RE square is equals to so the x square plus RE square. See, so hypotenuse ఏమవుతుంది ఇక్కడ? సో సారీ మై బ్యాడ్. సో RE plus H కదా, RE plus H. సో మీకు ఇంకొకటి ఏం తెలుసు ఇక్కడ, ద హైట్ ఆఫ్ ద యాంటీనా విల్ బి ఫార్ లెస్ దాన్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది, కిలోమీటర్స్లో ఉంటుంది కదా, అవునా. సో యాంటీనా మనకు మీటర్స్లో ఉంటుంది, రైట్. సో కాబట్టి వీ కెన్ నెగ్లెక్ట్ హెచ్ ఆల్మోస్ట్. సో దీన్ని కొంచెం సాల్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఆర్ఈ స్క్వేర్. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా చూడండి. సో ఆర్ఈ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్
ప్లస్ 2REH. సో ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్లు సో వీ కెన్ క్యాన్సిల్ RE స్క్వేర్ వీ కెన్ క్యాన్సిల్. సో అండ్ ఈ H స్క్వేర్ని నెగ్లిజిబుల్. సో ఎందుకు ద H స్క్వేర్ ఈజ్ నెగ్లిజిబుల్. సో బికాస్ H ఈజ్ ఫార్ లెస్ దాన్ ద RE. సో ఇక్కడ నుంచి ద X స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ సో 2REH. సో ఇక్కడ నుంచి X ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2REH. సో ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. అంటే సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం రేంజ్ ఓవర్ విచ్ అన్ యాంటీనా కెన్ పాస్ ద ఇన్ఫర్మేషన్ అంటే సో దిస్ ఈజ్ ద వన్. ఓకే, సో అదే టూ యాంటీనాస్ మధ్యలో ఎంత డిస్టెన్స్ అంటే దీన్నే లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. సో ద లైన్ ఆఫ్ కమ్యూనికేషన్. సో టూ యాంటీనాస్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి అని అంటే సో ఇట్ విల్ బి రూట్ ఆఫ్ 2REH ప్లస్ రూట్ ఆఫ్ 2REH. ఓకేనా, సో ఇదే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి చాలు, మోర్ దాన్ ఎనఫ్. సో మీకు ఇదే డయాగ్రామ్లో ఇక్కడ క్లియర్గా చూపించా చూడండి, ఇది కనిపిస్తుందా? సో ఇక్కడ ట్రాన్స్మిటర్, ఇక్కడ రిసీవర్. సో ఈ ట్రాన్స్మిటర్ ఈ యాంటీనా మ్యాక్సిమం ఇక్కడ వరకు పాస్ చేయగలదు, అవునా? సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వేరేది రిసీవర్కి. సో ఈ డిస్టెన్స్ అని మాట్లాడుతుంది ఇంతకుముందు. సో దిస్ డిస్టెన్స్, సో ఇది రూట్ 2REH హైట్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్ ప్లస్ ఇది రూట్ 2REH ఆఫ్ ద రిసీవర్. సో ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే దిస్ ఈజ్ ద డిస్టెన్స్, దిస్ ప్లస్ దిస్. క్లియరా? సో ఇది మ్యాక్సిమం ఎక్కడ వరకు పంపించగలుగుతుంది? సో ఇట్ సెండ్స్ టిల్ హియర్. సో అదేంటిది రూట్ 2REH. ఓకేనా, సో ఇదే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి చాలు. ఈ ఫామ్లో ఒకటి కొంచెం ఇంపార్టెంట్, రైట్? చాలు. సో 3 మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ క్లియర్ కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో ఎలా మూవ్ అవుతుంది? సో ఒకటి గ్రౌండ్ వేవ్లో, సో దట్ ఈస్ సర్ఫేస్ వేవ్ అప్ టు ఫ్యూ మెగాహెర్ట్జ్ వరకు ద సర్ఫేస్ వేవ్ ఆర్ గ్రౌండ్ వేవ్. సో దాని తర్వాత మనకి ఏంటిది? సో ద స్కై వేవ్లో ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది ఎక్కడ? ఐరోస్పియర్లో. సో తర్వాత స్పేస్ వేవ్. సో స్పేస్ వేవ్లో మీరు రేంజ్కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో అంటే ఒక యాంటీనా ఎంతవరకు మ్యాక్సిమం సెండ్ చేయగలదు ఇది. సో ఇది వచ్చేసి స్పేస్ వేవ్లో LOC అంటే లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్. సో ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది, శాటిలైట్ కమ్యూనికేషన్ అని చెప్పాను. సో శాటిలైట్ కమ్యూనికేషన్లో ఏంటంటే మీకు తెలుసు ఆల్రెడీ ఇది. సో శాటిలైట్కి మనం ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తాం, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది ఇది. సో ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది. సో ఈ శాటిలైట్కి సో ఇక్కడ నుంచి మనం ఇన్పుట్, సో శాటిలైట్ రిసీవ్స్ దిస్ అండ్ దెన్ సో దీన్ని అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా, సో దీన్ని ఏమంటాం అంటే దీన్ని అప్ లింక్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ద డౌన్ లింక్. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి చాలు. సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ శాటిలైట్కి వెళ్తుంది. సో అది రిసీవ్ చేసుకొని దాన్ని ట్రాన్స్మిట్ చేసి సో దెన్ ఇట్ గివ్స్ అవుట్పుట్. సో ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది. సో ఇది కూడా ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్కి. ఓకే, క్లియర్ దిస్ పార్ట్? చల్, సో ముందుకెళ్దాం. So then the next important concept of this chapter, that is the modulation. So modulation ante endante it's a process of changing some characteristics such as amplitude, frequency or phase of a carrier wave in accordance with the intensity of the signal or information in accordance with the information signal. And raskondi better, intensity of the signal kante information signal or message signal or the message signal is known as the modulation. సో అంటే మనకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ని సో దాన్ని క్యారీ చేయడానికి క్యారియర్ సిగ్నల్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇట్ వ్యారీస్ అకార్డింగ్ ద క్యారియర్ మెసేజ్, సారీ మై బ్యాడ్. సో ద క్యారియర్ మెసేజ్ వ్యారీస్ అకార్డింగ్ విత్ ద ఇన్ఫర్మేషన్ సోర్స్ ఆర్ మెసేజ్ సిగ్నల్. సో దాన్నే మనం ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాజ్ మాడ్యులేషన్. ఈ మాడ్యులేషన్లో యాంప్లిట్యూడ్ చేంజ్ అవ్వచ్చు, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఫేస్ చేంజ్ అవ్వచ్చు. సో ఒకవేళ యాంప్లిట్యూడ్ చేంజ్ అయింది అనుకోండి, సో దట్ వీ కాల్ ఇట్ యాజ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఓకేనా, సో దీన్ని AM అంటాం, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ AM. సో అదే ఒకవేళ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసామనుకోండి, సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ విచ్ ఈస్ FM. సో దాని తర్వాత ఇఫ్ ఈ మాడ్యులేట్ ద phase, so that is called the phase modulation PM. So this phase modulation we are not going to study, which is not there in our syllabus. So only amplitude modulation
అండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఇంపార్టెంట్. ఓకే, సో దాంట్లో కూడా యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో 3 మోడ్స్, ఒకటి AM, ఇంకోటి FM, ఇంకోటి PM. సో ఈ PM మనకు లేదు, సో ఓన్లీ AM, FM. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ AM. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది, ఆ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకు? చల్, సో నెక్స్ట్, సో ద నెసెసిటీ ఆఫ్ మాడ్యులేషన్. సో అసలు మాడ్యులేషన్కి రిక్వైర్మెంట్ ఏంటి? సి, సో ద ఫస్ట్ ద సైజ్ ఆఫ్ ద యాంటెనా ఆర్ ఏరియల్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకి సి, మన యాంటీనాస్ ఉంటాయి కదా, ఇంతకుముందు ప్రీవియస్గా టీవీస్ ఉండాలంటే కంపల్సరీ యాంటీనాస్ ఉండేవి ప్రీవియస్ డేస్లో. అరౌండ్ 2000s 1990sలో యాంటీనాస్ ఉండేవి ఇంటికి ఒకటి. సో ఆ యాంటీనాస్ ఏంటంటే, సో ఏదైతే వేవ్ లెంత్ మనకు సిగ్నల్ వేవ్ లెంత్ ఉందో, సో λ/4 టైమ్స్ ఉండాలి ఆ యాంటీనా లెంత్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఏదైనా ఒక వేవ్ లెంత్ 15 కిలోమీటర్స్ ఉందనుకుందాం ఒకదాన్ని. ఓకేనా, సో ఈ 15/4 అంటే అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్స్. సో ఈ 4 కిలోమీటర్స్ యాంటీనాని మనం బిల్డ్ చేయడం అన్నది ఇంపాసిబుల్. యాంటీనా 4 కిలోమీటర్స్ హైట్ ఉండాలి, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఈ 15 కిలోమీటర్స్ వేవ్ లెంత్ని మనం రిసీవ్ చేసుకోవాలంటే మన యాంటీనా ఉండే సైజు 4 కిలోమీటర్స్ ఉండాలి, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఈ సైజ్ ఆఫ్ యాంటీనా ఆర్ ఏరియల్, దీన్ని ఓవర్కమ్ చేయడానికి సో వీ డూ ద మాడ్యులేషన్. సో ఎప్పుడైతే మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చేసామో, సో దిస్ సైజ్ ఆఫ్ ద యాంటీనా టు రిసీవ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్, సో ద సైజ్ ఆఫ్ ద యాంటీనా కెన్ బి రెడ్యూస్డ్ టు 300 మీటర్స్. ఓకేనా, అంటే 300 మీటర్స్ యాంటీనాస్తోని ఇది ఈ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవచ్చు. ఎప్పుడు? సో ఇఫ్ యూ యూజ్ ద మాడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అయినా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఏం చేస్తే. ఓకేనా, అర్థమవుందా? అండ్ ఎఫెక్టివ్ పవర్ రేడియేటెడ్ బై యాంటీనా. సో ద ఎఫెక్టివ్ పవర్ రేడియేటెడ్ బై యాంటీనా, సో ఇది ఒక లాస్ అనమాట, అటెన్యుయేషన్. సో అటెన్యుయేషన్ ఎంత తక్కువ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అంత ఈజీగా వెళ్తుంది. ఓకే, చలో. సో అండ్ మిక్సింగ్ అప్ ఆఫ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక 300 హెడ్జెస్, సో 350 హెడ్జెస్, సో 400 హెడ్జెస్. సో ఇలా ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని మనకు అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 300 దగ్గర వస్తుంది అనుకుందాం. సో ఈ 300 దగ్గర ఈ రెండు రెజోనేట్ అయినప్పుడు హై వస్తుంది. సో దాంతోపాటు వేరే ఫ్రీక్వెన్సీస్ కూడా ఉన్నాయి కదా. సో ఈ సిగ్నల్స్ అన్ని మిక్స్ అయిపోయి మనకు అవుట్పుట్ కన్ఫ్యూజింగ్గా వస్తుంది, అంటే ప్రాపర్గా రాదు. సో ఇది ప్రాపర్గా రావాలంటే ఈ వేవ్ లెన్స్, ఈ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా, సో వీటిని కొంచెం డిస్టెన్స్లో పెడతారు. అంటే 300 ఉందనుకోండి, సో తర్వాత సమ్ 1000, సో 1000 తర్వాత ఒక 2000, సో దట్ ఏ 2 ఫ్రీక్వెన్సీస్ కూడా ఓవర్లాప్ అవ్వవు. సో కాబట్టి మనకు అవుట్పుట్ ప్రాపర్గా వస్తుంది, రైట్. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి వీ యూస్ ద మాడ్యులేషన్. సో దట్ మాడ్యులేషన్ కెన్ బి AM ఆర్ FM మేజర్గా. అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనే చేయవచ్చు, అండ్ దెన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనే చేయవచ్చు. క్లియరా? చలో, సో ముందుకెళ్దాం. సో amplitude modulation, so first we will see this one. So the amplitude of the carrier wave changes according to the information signal. గుర్తుపెట్టుకోండి. సో ద amplitude of the carrier wave, సో ఏదైతే వేవ్ క్యారీ అవుతుందో, సో ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ సిగ్నల్. ఓకే, సో ద amplitude variation of the carrier wave is at the signal frequency f. సో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ f, దాన్ని SF అంటాం. ఓకేనా, చలో. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను. సో లెట్స్ సీ దిస్ డయాగ్రామ్. సో ద ప్రొడక్షన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. సో అది ఎలా చేస్తామన్నది ఇచ్చాను ఇక్కడ. సో ద యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ద అప్లికేషన్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ అండ్ ద క్యారియర్ వేవ్ సో టు ఏ నాన్ లీనియర్ డివైస్ ఫాలోడ్ బై బ్యాండ్ పాస్ ఫిల్టర్. సో అంటే ఏం లేదు. సో సీ హియర్, ఇక్కడ ఇది రాస్తాను. సో ఫస్ట్ మనకి, సో విల్ బి హ్యావింగ్ the modulating signal. So that modulating signal ni, so we represent so for example that modulating signal kada, so ym and raina. So let's write ikkada em తీసుకున్నాను సింబల్, ఏం తీసుకోలేదు, x of t. Okay, so అదే తీసుకుంటాను, x of t. So x of t is a, for example, modulating signal. Modulating signal ఇక్కడ కొంచెం ఈక్వేషన్ చూడండి ప్రాపర్ గా. సో ఈ x of t which is equals to, సో మాడ్యులేటింగ్ సిగ్నల్ కదా, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ AM sin omega mt. AM sin omega mt. సో అంటే
మెసేజ్ సిగ్నల్కి ఆర్ మాడ్యులేటింగ్ సిగ్నల్, మెసేజ్ సిగ్నల్ కానీ మాడ్యులేటింగ్ సిగ్నల్ కానీ అంటాను దీన్ని. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద మెసేజ్ సిగ్నల్. కానీ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఏం లేదు దీంట్లో. సో ఇది మనం పంపిస్తున్న మెసేజ్ సిగ్నల్ యొక్క ఈక్వేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫామ్లో వెళ్తుంది కాబట్టి అది ఈక్వేషన్ అలా తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, రిసీవర్ సిగ్నల్. సారీ, వాట్ ఈస్ దట్? సో దిస్ ఈజ్ ద క్యారియర్ సిగ్నల్. సో దట్ ఈస్, సో క్యారియర్ సిగ్నల్ ఏం తీసుకుందాం, y of t అని తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద క్యారియర్ సిగ్నల్, carrier signal. So then, so this carrier signal y of t which is equals to AC sin omega ct. So ఈ రెండు superimpose అయ్యి, so we get the result. So the result which changes with time, so which is a message signal superimposed or reverse రాద్దాం చూడండి. The carrier signal superimposed with the message signal. The carrier signal superimposed with the message signal, సో అదే మనకి రిజల్టెంట్ అనమాట. సో ఈ రిజల్టెంట్ని సిహియర్, సో అదే రాశాను ఇక్కడ. సో ఇది మెసేజ్ సిగ్నల్, సో ఇది క్యారియర్ సిగ్నల్. సో ఈ రెండు మిక్స్ అయిపోయి సూపర్ ఇంపోజ్ అయిపోయి, సో దెన్ దే మూవ్ త్రూ ఏ స్క్వేర్ లా డివైస్. సో ఈ డివైస్ నుంచి మూవ్ అయిపోయిన తర్వాత, సో వి గెట్, సో దేర్ బోత్ ఈక్వేషన్. ఇది కొంచెం కాంప్లెక్స్ది, మనకు అవసరం లేదు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇట్ పాసెస్ త్రూ ద బ్యాండ్ పాస్ ఫిల్టర్, సో విచ్ సెంటర్డ్ ఎట్ ఒమేగా సి. ఈ ఒమేగా సి అంటే ఏంటంటే, సో వి గెట్, సో పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ కదా. సో ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మనం ఒమేగా సి అంటాం, ఓకేనా. సో ఒక పర్టికులర్ రేంజ్లో, అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద ఒమేగా సి ఎట్ విచ్ వి రిసీవ్ ద అవుట్పుట్ సిగ్నల్. సో మనకు వచ్చేది అప్పుడు అక్కడి నుంచి ఏఎం వేవ్ అనమాట. ఏం లేదు, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్ సిగ్నల్ రెండు కూడా సూపర్ ఇంపోజ్ అయ్యి మనకి సో రిజల్ట్ వస్తుంది. సో దాన్ని మనం బ్యాండ్ పాస్ ఫిల్టర్ నుంచి పాస్ చేస్తాం, సో దట్ వీ గెట్ ద యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. ఓకే, ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్. చలో, సో ఇక్కడ కొంచెం ఈక్వేషన్స్ ఏంటంటే, సో క్యారియర్ మెసేజ్ సిగ్నల్ది, సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ AM sin omega mt, and then carrier signal di, so I am writing it as AC sin omega ct. See derivation కూడా మిమ్మల్ని ఎవరు అడగరు, సో జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఫైనల్గా ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో ఇప్పుడు మనకు డెఫినేషన్ ప్రకారం చూడండి. సో ద డెఫినేషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో, సో ద క్యారియర్ వేవ్ చేంజెస్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ సిగ్నల్. సో ద రిజల్టెంట్, సో ద క్యారియర్ వేవ్, so it changes according to the message signal, so into sin omega ct. so ఇదే కదా మనకు రిజల్టెంట్ according to the amplitude modulation definition. సో ఇక్కడ AC ప్లస్ YM ప్లేస్లో ఏం రాస్తున్నాను అంటే నేను AM sin omega mt, సో ఇలా ఉంచేసేయండి, ఇంటూ sin omega ct. సో ఇక్కడ నుంచి, సో యూ మల్టిప్లై ఇట్ ఇన్ సైడ్ AC sin omega ct ప్లస్, సో AM ఇంటూ, సో దీన్ని కూడా మల్టిప్లై చేస్తున్నాను, సో సైన్ ఒమేగా MT ఇంటూ సైన్ ఒమేగా CT, ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, సో దీన్ని 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో అదే ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ కింద రాస్తాను చూడండి, AC సైన్ ఒమేగా CT ప్లస్ AM by 2 ఇంటూ 2 సైన్ ఒమేగా CT ఇంటూ సైన్ ఒమేగా MT. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏది గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. సో జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇది డిరైవ్ చేస్తున్నాను. సో హౌ ద క్యారియర్ మెసేజ్, సో క్యారియర్ సిగ్నల్ వ్యారీస్ విత్ ద మెసేజ్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్ వ్యారీస్ విత్ ద మెసేజ్ సిగ్నల్ ఇన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో ఇప్పుడు ఏమవుతుంది ఫైనల్గా, ద AC సైన్ ఒమేగా CT ప్లస్, సో AM by 2, సో దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. సో 2 సైన్ ఒమేగా CT సైన్ ఒమేగా MT, సో దాన్ని నేను కాస్ ఆఫ్ ఒమేగా C మైనస్ ఒమేగా M మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా C ప్లస్ ఒమేగా M రాసుకోవచ్చా? షల్ ఐ రైట్ లైక్ దిస్? బేసిక్ మ్యాథ్స్. సో ఇక్కడ నుంచి ఒకసారి మల్టిప్లై చేయండి ఇన్సైడ్. సో ఐ కెన్ రైట్ AC సైన్ ఒమేగా CT ప్లస్
AM by 2 into so cos omega c minus omega m, ఓకే. సో ఇంటూ టీ ఉంటుంది కదా, సో ఇంటూ ఓవరాల్గా టీ ఉంది కాబట్టి సో రైట్ టీ, సో ఇంటూ టీ. సో ఇది ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. AM by 2 ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఓవరాల్గా ద యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో క్యారియర్ సిగ్నల్ ఉంది, ఓకేనా. సో ఇది ఒమేగా సి, సో అంటే క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అది ఒమేగా సి అంటే. సో నెక్స్ట్ ఇంకొక ఫ్రీక్వెన్సీ ఇది ఏమొచ్చింది, ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం. సో ఇంకొక ఫ్రీక్వెన్సీ ఏమొచ్చింది, ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం. సో అంటే సో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అవుట్పుట్, సో ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్, సో ద రేంజ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ సో ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం టు ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం. సో దీన్ని మనం ఇప్పుడు రాస్తే ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం మైనస్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం. సో అప్పుడు ఏమవుతుంది, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఒమేగా సి క్యాన్సిల్ అయ్యి 2 ఒమేగా టైమ్స్ మెసేజ్ సిగ్నల్. సో అంటే మనకి ఈ రేంజ్లో, సో సి హియర్ ఇది సోర్స్ తీసుకుంటే ఇది ఒమేగా సి కదా, దిస్ ఈజ్ ఒమేగా సి. సో ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇటువైపు, అండ్ దెన్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం, సో ఇది ఇటువైపు. అంటే ఈ రేంజ్లో మనకి సో టోటల్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో దట్స్ వాట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కదా, ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఇన్ కేస్ ఆఫ్ మాడ్యులేషన్. ఏ మాడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. క్లియర్. సో అది గుర్తుపెట్టుకోండి. సో ద అవుట్పుట్ ఏఎం వేవ్ మనకు ఏమేమి ఉంటాయి, క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అండ్ సో క్యారియర్ సిగ్నల్ మైనస్ సో మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అండ్ క్యారియర్ సిగ్నల్ ప్లస్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, అంటే ఈ రెండింటి రేంజ్లో ఉంటుంది అనమాట. సో దిస్ డయాగ్రామ్ యూ షుడ్ రిమెంబర్. సో రిమైనింగ్ ఏం అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి అంతే. క్లియరా, అండర్స్టూడ్. సో ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒకవేళ నార్మల్ ఫ్రీక్వెన్సీలో కావాలంటే మీకు 2πf రాయండి, ఒమేగా ప్లేస్లో 2πf రాస్తే సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2fm వస్తుంది, రైట్. నెక్స్ట్, so now the modulation factor, which is also one important concept, modulation factor which is denoted by small m or mu, small m or mu. So whose formula is given by am by ac, remember this, whose formula is given by am by ac, okay na, gurtu pettukondi adi, right. So now what is the classification of pulse modulation? So pulse modulation, which is nothing but PM అని చెప్పాను కదా మీకు, ఫేజ్ మాడ్యులేషన్ ఆర్ పల్స్ మాడ్యులేషన్. సో పల్స్ మాడ్యులేషన్ కుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ PAM అండ్ పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్ PDM ఆర్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ PWM. సో ఆర్ పల్స్ పొజిషన్ మాడ్యులేషన్ PPM. ఇదంతా కూడా అవసరం లేదు. సో జస్ట్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ టర్మినాలజీ అంతే. సో ఇక్కడ నుంచి అయితే మీకు ఏ క్వశ్చన్స్ రావు, జస్ట్ మీ అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తా అంతే. ఓకే, చలో. సో ముందుకెళ్తా. ఏదైతే ఇన్ఫర్మేషన్ నేను గుర్తుపెట్టుకోమంటున్నానో సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో. సో నెక్స్ట్, సో నౌ ద డిమాడ్యులేషన్. సో వాట్ ఈస్ డిమాడ్యులేషన్ అంటే, సో డిమాడ్యులేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ రికవరింగ్ ద సిగ్నల్ ఇంటెలిజెంట్ ఫ్రమ్ ఏ మాడ్యులేటెడ్ క్యారియర్ వేవ్. సో ఒకసారి వేవ్ మాడ్యులేట్ అయింది మనకి, AM వేవ్ కానీ FM వేవ్ కానీ వచ్చింది. సో దాన్ని రిసీవ్ చేసుకోవాలి. సో రికవరింగ్ ద సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ద మాడ్యులేటెడ్ క్యారియర్ వేవ్, ఆ క్యారియర్ వేవ్ నుంచి సో మనం సిగ్నల్ని రికవర్ చేసుకోవాలి. సో అది ఎలా జరుగుతుంది, త్రూ ఏ ట్రాన్స్మీటర్. సో మనకి మెసేజ్ సిగ్నల్ వచ్చింది, సో ఇక్కడ యాంప్లిట్యూడ్ మాడ్యులేటర్ ఇంతకుముందు చూసాం. సో దాని తర్వాత ఏమవుతుంది, సో పవర్ యాంప్లిఫైయర్. సో పవర్ యాంప్లిఫైయర్ నుంచి యాంప్లిఫై అవుతుంది అనమాట. సో దెన్ సో ట్రాన్స్మిటింగ్ యాంటీనా, సో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే, సో ఎట్ ద రిసీవర్ ఎండ్, సో ఏదైతే ట్రాన్స్మిటర్ ఎండ్ నుంచి ఇది ట్రాన్స్మిటర్ ఎండ్, ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ద అవుట్పుట్ AM వేవ్ అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ఇక్కడ నుంచి వచ్చింది, లేదంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్ వచ్చింది ఇక్కడ నుంచి. సో దాన్ని రిసీవర్ ఎండ్లో రిసీవ్ చేసుకుంటారు. సో ఫ్రమ్ ద రిసీవర్ ఎండ్ ద రిసీవ్డ్ సిగ్నల్, సో మళ్ళీ దాన్ని యాంప్లిఫై చేస్తారు. సో దాన్ని స్టేజ్, సో దెన్ డిటెక్టర్, సో దెన్ అగైన్ యాంప్లిఫైయర్, సో దెన్ వీ గెట్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకేనా, అండర్స్టూడ్. సో ఏం లేదు, మనకి ఏంటంటే ఓవరాల్గా మాడ్యులేటెడ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్నైనా ఆర్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్నైనా సో మనం ఫస్ట్ ట్రాన్స్మిటర్ యాంటీనా ద్వారా
అవుట్పుట్ ఇది వస్తుంది అనమాట ఏఎం వేవ్. సో దాన్ని రిసీవర్ యాంటీనా ద్వారా తీసుకొని సో మళ్ళీ ఇట్ పాసెస్ త్రూ ద యాంప్లిఫైయర్ సో అండ్ డిటెక్టర్ ఇవన్నీ ద్వారా పాస్ అయ్యి మనకు ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. క్లియరా? అండర్స్టూడ్? చల్ సో ముందుకెళ్దాం. So now how do you detect that? The detection of an AM signal. AM signal అంటే amplitude modulation signal. So it is done by AM detection, which is the process of recovering the modulated signal from an AM waveform is carried out using a rectifier and an envelope detector. So దేని ద్వారా? సో ఇది ఇంపార్టెంట్ థియరీలో. సో ద AM wave detection ఎలా జరుగుతుందని అడుగుతారు. సో it is carried out by using a rectifier and envelope detector. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏఎం వేవ్ వచ్చింది కదా. సో ఈ ఏఎం వేవ్ ఏంటంటే సో ఇలా ఫ్రీక్వెన్సీ సి, సో దీని ఇలా చేంజ్ అవుతుంటుంది దాని ఫ్రీక్వెన్సీ, ఓకేనా. సో క్యారియర్ మెసేజ్ అండ్ మెసేజ్ సిగ్నల్ సో ఇలా చేంజ్ అవుతుంటుంది. సో ఇలా చేంజ్ అయిందని దిస్ ఈజ్ ద ఏఎం ఇన్పుట్ వేవ్. సో దీన్ని మనం రెక్టిఫైర్ వేవ్ ద్వారా పంపిస్తాం. సో రెక్టిఫైర్లోకి పంపిస్తే సో దెన్ వీ గెట్ ద ఓన్లీ అవుట్పుట్ లైక్ దిస్, రైట్. సో మీకు తెలుసు కదా రెక్టిఫైర్ ఫంక్షన్ సెమీకండక్టర్స్లో నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. సో దాని తర్వాత సో వీ గెట్ ద అవుట్పుట్ సో వితౌట్ ఆర్ఎఫ్ కాంపోనెంట్. సో వీ గెట్ ద క్లియర్ అవుట్పుట్. అండర్స్టూడ్? ఇది క్లియరా? సో అంటే ఏం చేసాం, ఏఎం వేవ్ సో ఇట్ ఈస్ పాస్ త్రూ రెక్టిఫైర్ సో దెన్ ఎన్వెలప్ డిటెక్టర్ సో దెన్ వీ గెట్ ద ఫైనల్ అవుట్పుట్. మెసేజ్ మనం ఏదైతే పంపించామో ఆ అవుట్పుట్ వస్తుంది, రైట్. అర్థమైంది ఇది? సో ఈ స్లైడ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి అంతే, ఇది మేజర్గా, రైట్. చల్ సో ముందుకెళ్దాం. సో దెన్ ఇప్పుడు మనం యూజ్ చేసేవి ఏవైనా కూడా సో నవేడేస్ సో అవి కమ్యూనికేషన్లో ఎలా యూజ్ అవుతున్నాయి ఒక చిన్న 2 slides రాశాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లైక్ ఇంటర్నెట్ కానివ్వండి, ఫ్యాక్స్ కానివ్వండి, సో ఈమెయిల్స్, సో వాట్సాప్ మెసేజెస్, సో ఇవన్నీ ఎలా కమ్యూనికేట్ అవుతాయి అంటే కమ్యూనికేషన్ సిస్టంలో పార్టే కదా అవన్నీ, రైట్. సో ఇట్ పర్మిట్స్ కమ్యూనికేషన్ అండ్ షేరింగ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఎనీ 2 or more computers connected through a large and complex network. So the application includes email, file transfer, www. or e-commerce or chat. So ఏవైనా కూడా సో దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్లో మనం యూజ్ చేసేది ఏంటిది మేజర్గా ద ఫైబర్ నెట్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు, రైట్, నవేడేస్. సో దానికి రిఫ్లెక్షన్ మీకు ఎందుకు ఫైబర్ నెట్ అన్నది మనం అక్కడ డిస్కస్ చేస్తాం రే ఆప్టిక్స్లో. వై? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది ఆప్టిక్ ఫైబర్స్లో, రైట్. నెక్స్ట్ సో మొబైల్ టెలిఫోనీ. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ టు డివైడ్ ద సర్వీస్ ఏరియా ఇంటూ ఏ సూటబుల్ నెంబర్ ఆఫ్ cells centered on an office called MTSO, mobile telephone switching office. సో ఇదంతా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం రాసాం. సో నో నీడ్ ఆఫ్ అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఏం అడగరు, ఓకే. సో ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి. సో జస్ట్ ఐ విల్ గివ్ ద 5 to 10 seconds టైం. జస్ట్ సీ ద స్లైడ్ మొబైల్ టెలిఫోనీ. బేసిక్ థింగ్స్ ఇది మన డైలీ లైఫ్లో జరిగేదాన్ని ఇక్కడ రాశాను అంతే. చలో సో దెన్ సో ద ఫ్యాక్స్. సో ఇట్ స్కాన్స్ ద కంటెంట్స్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ సో టు create electronic signals. So these signals are then sent to the destination, another fax mission, so in orderly manner using the telephonic lines. So then the signals are reconverted into a replica of the ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఫ్యాక్స్ తెలుసు కదా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే మనకు అవుట్పుట్ అంటే వేరే ఫ్యాక్స్ మిషన్లో మనకి అవుట్పుట్ వెళ్తుంది, రైట్. ఇన్ఫర్మేషన్ పాస్ అవుద్ది. సో ఇది ఇంతకుముందు యూజ్ చేసేది, బట్ నవ్ ఏ డేస్ వీఆర్ యూజింగ్ ఈమెయిల్ ఆర్ చాట్ లైక్ దిస్, రైట్. So with this, so we are going to complete the simple chapter, that is the communication system. So communication system lo, so you just work on the basic terminology. So basic terminology మీకు ఇక్కడ ఏదైతే రాశానో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో దీంట్లో మీరు పెద్దగా నేర్చుకునేది ఏం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది కూడా బేసిక్ టెర్మినాలజీ. ట్రాన్స్డ్యూసర్ వర్క్ ఏంటి, సిగ్నల్ పని ఏంటి, ఛానల్ ఏంటి, సో వాట్ ఈజ్ అ రిసీవర్, వాట్ ఈజ్ అ రిపీటర్, సో ఇవి అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత మాడ్యులేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాడ్యులేషన్ కాన్సెప్ట్. సో అండ్ ఫార్ములా ఇచ్చాను కదా స్పేస్ వేవ్కి. సో స్పేస్ వేవ్లో ఐ గేవ్ ద ఫార్ములా, రైట్. సో ఆ స్పేస్ వేవ్ గురించి యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ దెన్ మాడ్యులేషన్, ఓకేనా. చలో సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్
the complete 12th syllabus. So all the 16 chapters of class 12th are now available in PW Telugu. సో ఓకేనా. సో మీరు ఏదైతే చాప్టర్ ఇంకా కంప్లీట్ చేయలేదో సో ఆ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయండి. అండ్ అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసి సో మీకు ఎక్కడెక్కడ జేఈలో స్ట్రగుల్ అవుతున్నారో సో యూ కెన్ కామెంట్. సో ఏ చాప్టర్స్ మీరు స్ట్రగుల్ అవుతున్నారో నాకు చెప్తే సో దానికి సంబంధించి మళ్ళీ ఏమైనా వీడియోస్ చేయడమో దానికి సంబంధించి క్వశ్చన్స్ చేయడమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏం చేయాలన్నది సో డిసైడ్ అవుదాం. ఓకే చాలు. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ గైస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బై.